ఆషాఢమాసం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని నందిగుండం దుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో పట్టణ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న నందిగుండం దుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రంగా తీసుకొచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని కోరుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. హనుమకొండలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాజీపేట బస్టాప్ వెనుక సందులో ఉన్న భారీ వేప చెట్టు వేర్లతో సహా ఒరిగిపోయింది. ఎప్పుడైనా చెట్టు కూలిపోయే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతానికి సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి చెట్టును తొలగించాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్లోని రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ, సుందరీకరణకు 20 కోట్ల రూపాయలు కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద చెరువు అభివృద్ధిపై స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వీహెచ్ తెలిపారు. ప్రజల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. పెద్ద చెరువు అభివృద్ధి పనులను బతుకమ్మ పండుగ నాటికి పూర్తి చేయాలని కోరారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కొనసాగించాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సంఘం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆర్టీసీ బస్సులో పోయిన 4 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగును రికవరీ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన భవానీ 4 లక్షల రూపాయల నగదును బ్యాగును పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మార్గం మధ్యలో బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులను ఆమె ఆశ్రయించారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి బ్యాగును గుర్తించారు. బ్యాగులోని 4 లక్షల నగదు యథాతథంగా ఉండటంతో పోలీసులు దానిని బాధితురాలికి అప్పగించారు. సత్వర స్పందనతో నగదును తిరిగి అందించిన సంఘం పోలీసులకు భవానీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని మల్లన్నగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి వెండి, బంగారు ఆభరణాలను అపహరించారు. దేవతామూర్తులకు చెందిన సుమారు 10 కిలోల వెండి వస్తువులు, 2 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ప్రముఖ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహికా శర్మతో కలిసి వాళ్ళ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం హార్దిక్ పాండ్యా స్వామివారి హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు హార్దిక్ పాండ్యాకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలులోని బద్దెవోలు గ్రామంలో విద్యార్థినిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడనే ఆరోపణలతో వ్యాయామ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బద్దెవోలు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వ్యాయామ ఉపాధ్యాయుడు కట్టా మధుసూదన్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో విద్యార్థుల వివరాలను యాప్లో నమోదు చేసుకున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని నెట్నేర్కేర్లో ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం లేక గత 15 ఏళ్లుగా తాత్కాలిక షెడ్డులోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. వెదురు బొంగులు, రేకుల పైకప్పుతో ఉన్న షెడ్డులో విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో షెడ్ చుట్టూ బురద, మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఆరోగ్యం, భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఐటీడీఏ అధికారులు సంబంధిత శాఖలకు వినతి పత్రాలు అందించినా స్పందించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శాశ్వత పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని అధికారులు స్పందించాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ జేబీసీ నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును షాద్నగర్ బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి డ్రైవర్లు ఆనంద్ కృష్ణలపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. బస్సు దారి ఇవ్వలేదనే ఆగ్రహంతోనే దాడి జరిగినట్లు షాద్నగర్ సీఐ సీతారాం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో సంప్రదాయ ఊర పండగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజున నిర్వహించే ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, ఆకుల లలిత పాల్గొన్నారు. 78 ఏళ్ల క్రితం నగరంలో ప్రబలిన కలరా, ప్లేగు వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలనే విశ్వాసంతో గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించగా అప్పటి నుంచి ఈ ఊర పండుగ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందూరు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్, పోలీస్ శాఖలకు భారీ ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా విశాఖలో ఘన నివాళులర్పించారు. వన్ టౌన్లోని వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య సేవలను గుర్తిస్తూ ఆయన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని డాక్టర్ జహీర్ అహ్మద్ కోరారు. ర్యాలీలో సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, యువత, సంస్థ సభ్యులు పాల్గొని పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని వానపల్లి శ్రీ పల్లాలమ్మ అమ్మవారు ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా వివిధ రకాల పండ్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పార్వతీదేవి స్వరూపంగా కొలువైన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసం మొదటి ఆదివారం పసుపు కొమ్ములతో, రెండో ఆదివారం గాజులతో, 3వ ఆదివారం పండ్లతో అమ్మవారిని అలంకరించామని ఆలయ ఈవో తెలిపారు. 4వ ఆదివారం శాకంబరి అమ్మవారి రూపంలో దర్శనం కల్పించనున్నట్లు మహేంద్ర వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎంజేపీ గురుకుల పాఠశాలను మంత్రి సవిత ప్రారంభించారు. బీసీల అభ్యున్నతికే విద్య ప్రధాన మార్గమని, తెలుగుదేశం పార్టీకి బీసీలు బ్యాక్ బోన్గా మారాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి గతంలో శంకుస్థాపన చేసింది తామేనని, ఇప్పుడు ప్రారంభిస్తుంది కూడా తమ ప్రభుత్వమేనని మంత్రి సవిత అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ క్రెడిట్ తమకు అవసరం లేదంటూ విమర్శించిన మంత్రి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.